శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుక్తావలంబియగు అశ్వానికి ధాత్రి దురాలభ తిక్తపియంగు కుంకుమ గుడూచులను సమభాగన గ్రహించి చేసిన కల్కం హితకరం. ఉపద్రవమందు కర్ణదోషమందు శిలయందు శుష్కశోషమందు శీఘ్ర హానికరమగ దోషమందు వెంటనే వేధనం చెయ్యాలి. గోమయ మంజికాకుష్ట రజనీ తిల సర్షపములను గోమూత్రమందు నూరి మర్దనం చేస్తే దురద తగ్గును. సాలూక్వాదం చల్లబడిన పిమ్మట మధుశర్కరలు కలిపి ముక్కలో వేసి తాగిస్తే రక్తపిత్తం నశించును. ప్రతి 7వ రోజున అశ్వానికి లవణం తినిపించాలి. ఎక్కువ ఆహారం తిన్న అశ్వానికి శరదృతువందు జీవనీయ గణానికి చెందిన ద్రవ్యాలు మధు, మృద్వీక, శర్కర, పిప్పిలి, పద్మకములు కలిపి ప్రతిపానం చేయించాలి. హేమంత ఋతువందు వాయు విడంగా పిప్పిలి, ధాన్య, శతాహ్వ, లోధ్ర, సైంధవ, చిత్రకముల ప్రతిపానం చేయించాలి. వసంత ఋతువందు లోధ్ర, ప్రియంగు, ముస్తా, పిప్పలి, శుంఠి, మధువులతో కూడిన ప్రతిపానం కఫనాశనం. గ్రీష్మ ఋతువునందు ప్రియంగు, పిప్పలి, లోధ్ర, యష్టి, శుంఠి, గుడములతో కూడా మద్యం ప్రతిపానంగా ఇవ్వాలి. వర్ష ఋతువందు లోధ్ర, కాష్ట, లవణ, పిప్పలి, హింగు, తైలములు ప్రతిపానంగా ఇవ్వాలి. గ్రీష్మమందు కలిగిన పిత్త ప్రకోపంచే పీడించబడిన అశ్వానికి, శరత్కాలమున రక్త ఘనత్వంతో బాధపడుతున్న అశ్వానికి, వర్షాకాలమున భిన్న పురుషములు గల అశ్వానికి ఘృతం తాగించాలి. కఫవాతములు అధికమైనప్పుడు తైలం తాగించాలి. స్నేహతత్వం అధికమగటచే శరీరానికి బాధ ఏర్పడిన అశ్వములకు విరూపక్షణం చేయించాలి. మజ్జిగతో భోజనం 3 దినములు గంజిస్తే రూక్షణం అగును. శరద్ గ్రీష్మ ఋతువులందు ఘృతము, హేమంత వసంతములందు తైలము, వర్ష శిశిర ఋతువులందు ఘృత తైలములు 2 ఇవ్వాలి. స్నేహపానం చేయించిన గుర్రాలకు గురువైనదియు అభిషందియు అగు భోజనం, వ్యాయామం, స్నానం, ధూపం, వాయురహిత స్నానములు వర్జితము. వర్ష ఋతువునందు గుర్రానికి 1 పర్యాయం స్నానం, పానం చేయించాలి. దుర్దిన సమయాన కేవల పానం ప్రశస్తం. సమశీతోష్ణ ఋతువునందు 2 పర్యాయములు పానం, 1 పర్యాయం స్నానం మంచివి. గ్రీష్మ ఋతువందు 3 పర్యాయాలు స్నానం, ప్రతిపానం చేయించాలి. పూర్ణ జలమందు చాలాసేపు నిలిపి స్నానం చేయించాలి. గుర్రములకు ప్రతిదినం పొట్టులేని యవలు 4 అధికంగా తినిపించాలి. అడకములు తినిపించాలి. శనగలు, ధాన్యం, పెసలు, బఠానీలు కూడా తినిపించాలి. రాత్రింబవళ్ళు 5 సేర్ల పాలు తాగించాలి. ఎండిపోతే 8 సేర్ల పొట్టు ఉన్నచో 4 సేర్లు ఇవ్వాలి. దూర్వపిత్తమును, యవలు, కాసమును, పొట్టు కఫాధిక్యమును, అర్జునం, శ్వాసను, మానకందం బలక్షయమును తొలగించును. దూర్వలు తిన గుర్రానికి వాతపిత్త కఫజములగు రోగములు, సన్నిహిత రోగములు కలగవు. ఆస్తరణమున్న ధూపితమగు స్థానమున దాన్ని కట్టాలి. అచ్చట ఉపాయపూర్వకంగా గడ్డి ఉంచాలి. అచ్చట దీపముంచి స్థానమును సురక్షితం చెయ్యాలి. అశ్వశాలయందు మయూరములు, మేకలు, వానరములు మొదలగు మృగాలు ఉంచాలి. అశ్వశాంతి కథనం. సాలిహోత్రుడు చెప్పెను, ఓ సుశ్రుత, ఇప్పుడు అశ్వరోగాలు తొలగించినది నిత్య నైమిత్తిక కామ్య రూపమున 3 విధములైనది అగు అశ్వశాంతిని చెప్పెదను వినము. శుభ దివసమున విష్ణువుకు, లక్ష్మికి, ఉచ్చైశ్రవ పుత్రుడకు హయరాజుకు పూజ చేసి సావిత్రి మంత్రములతో ఘృతహోమం చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తే అశ్వవృద్ధి కలుగును. ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి దివసమున నగర బహిప్రదేశమున శాంతికర్మ చెయ్యాలి. విశేషించి అశ్విని వర్ణ పూజ చెయ్యాలి. పిదప దేవీ చిత్రం గీసి 4 వైపుల నుండి వృక్షశాఖలతో కప్పి సమస్త రసపూరితములకు వస్త్రసహితములైన కలశలను స్థాపించాలి. పిదప శ్రీదేవుని పూజించి యవాజ్య హోమం చెయ్యాలి. ఇప్పుడు నైమిత్తిక శాంతిని వినుము. మకర సంక్రాంత్యాదుల యందు అశ్వాలను పూజించాలి. విష్ణు, లక్ష్మి, బ్రహ్మ, శివ, చంద్ర, సూర్య, రేవంత, ఉచ్చైశ్రవస్సులను పద్మములతో పూజించాలి. కమలదళాలపై దిక్పాలకులను పూజించాలి. పూజించదగిన ఒక్కొక్క దేవత కొరకు వేదికపై జలపూర్ణ కలశలు స్థాపించాలి. ఈ దేవతల ఉత్తరమున తిల, అక్షత, ఆజ్య, సిద్ధార్థములను హోమం చెయ్యాలి. ఒక్కొక్క దేవతకు 100 హోమముల చొప్పున చెయ్యాలి. అశ్వశాంతి నివారణానికి ఉపవాసపూర్వకంగా శాంతి కర్మ చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.